అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 19. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. మత్తయి సువార్త 6:24. మనము 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయంలో యెహోషాపాతు యొక్క పతనము ఆరంభమవుటను చూడగలం. కానీ మనం జాగ్రత్తగా చూసిన ఎడల 17వ అధ్యాయము 13వ వచనంలో కథ నిజముగా ఇచ్చట మొదలైనట్లు కనుగొనగలము. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. మొదట యెహోషాపాతులోని ఈ బలహీనతను స్వల్ప విషయంగా పరిగణించవచ్చును. కానీ ఈ చిన్న బలహీనతయే గొప్ప పతనంలోనికి నడిపించిందని జ్ఞాపకం ఉంచుకునవలను. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై ఐశ్వర్యమును ఘనతయు కలిగిన వాడాయను. కానీ సాతాను అతనిని బలహీనపరచుటకు అతని ధనాశను ఆధారంగా చేసుకున్నాను. అదేవిధంగా సాతాను నీ జీవితంలో నెమ్మదిగా చిన్న చోటు చేసుకుని ఆ తర్వాత నిన్ను సంపూర్ణముగా క్రిందికి పడద్రోయును. 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయం 1వ వచనంలో యెహోషాపాతు ఆహాబుతో సన్నిహిత సంబంధమును ఏర్పరచుకున్నట్లు చదువుచున్నాం. ఇశ్రాయేలీయులను పరిపాలించిన మిక్కిలి చెడ్డ రాజులలో అహాబు ఒకడు. 1 రాజులు 16వ అధ్యాయము 30 నుండి 33 వచనములు. అటువంటి రాజుతో యెహోషాపాతు వియ్యమొందెను. లోకములో ఐశ్వర్య ఘనతలు గలవారు తమ వలనే ఐశ్వర్య ఘనతలు గలవారితోనే స్నేహం చేయవలనని శోధించబడుదురు. ఎవరైతే ఐశ్వర్యమును ఉన్నత స్థానమును కలిగిన వారుగా ఉందరో అట్టి వారందరితో స్నేహ సంబంధములు కలిగి ఉండవలనని కోరుదురు. అనేకులు టీ పార్టీలకు విందులకు వెళ్ళనిష్టపడటం గల కారణం మంచి ఆహారం కొరకు మాత్రమే కాక ప్రముఖులైన వ్యక్తులను అచ్చట కలుసుకున్నటకు వీలగునని కూడా వెలదరు. వారి స్నేహితులతో నాకు ఫలానా వ్యక్తి, ప్రసిద్ధికెక్కిన వ్యక్తి తెలియను, నీవు నా దగ్గరకు రమ్ము, నేను అతనితో మాట్లాడి మన వ్యాపార విషయం లేక నీ ఆఫీస్ సంబంధమైన విషయం వెంటనే సరిచేయబడినట్లు చూచుదును అని ఆ విధంగా చెప్పుకొనుట వారికి ఎంతో తృప్తిని కలిగించును. ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల వెంట పరుగెత్తవలనని కోరిక కొన్నిసార్లు విశ్వాసులలో, దేవుని సేవకులలో కూడా కనిపించును. నీవెల్లప్పుడూ నీ పిల్లల విషయము, ఇతరుల పిల్లల విషయము, వారిని కళాశాలలో చేర్పించుటను గూర్చి, వారి వివాహములను గూర్చి ఎల్లప్పుడూ తీరిక లేక ఉన్నేలా ప్రార్థన కొరకైన నీ భారము క్రమేణా తగ్గిపోచుండును. నీవు లోక సంబంధమైన మార్గములను పద్ధతులను అధికంగా అనుసరించి లోక సంబంధమైన స్నేహితులతో రాజీ పడదువు. నీవు దేవునికి ఆయన వాక్యమునకు అతి తక్కువ ప్రాధాన్యతనిచ్చుదువు. అనేక మంది దేవుని సేవకులు దేవుని సేవలో కూడా లోక సంబంధమైన పద్ధతులు ప్రవేశపెట్టిరి. అటువంటి లోక సంబంధమైన జీవితము నీ జీవితంలో గొప్ప ఆత్మీయ నష్టమును తీసుకుని వచ్చును. ప్రైజ్ ది లార్డ్.